చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరు ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి ఒక మంచి విలువైన అంశాన్ని, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే శ్రేష్టమైన మాటలను చక్కగా ఆలోచన చేద్దామండి. ఈరోజు వాక్యము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మాట చాలా శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ముందుగా ప్రకటించినట్లయితే మన అంశం ఏమిటంటే విభజించు, విస్తృతపరచు. ఈ అంశాన్ని వినగానే సాధారణంగా ఇదేదో సంఘాన్ని గురించి కానీ సహోదరుల గురించి కానీ లాంటిది ఉంటుందేమో అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అంటే కొంతమంది సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతుంటారు. అంటే ఒక సంఘములో నుంచి బయటికి వెళ్ళి మరొక సంఘాన్ని పెట్టి వీళ్ళిద్దరూ కలిసి పరిచర్య చేస్తుంటారు. దానికి నిదర్శనంగా దేని గురించి మాట్లాడతారు? ఒకప్పుడు పౌలు బర్నబా గారు ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు. బర్నబా గారు పౌలు గారిని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పరిచర్యలోకి వెళ్ళింటారు. దానివల్ల సేవ ఏమైందట, డబల్ అయింది అని మాట్లాడతారు. కానీ ఈరోజు మన అంశము అది కూడా కాదు. మరి విభజించు, విస్తృతపరచు అంటే సహోదరులను విభజించాలనా లేకపోతే సంఘాన్ని విభజించాలనా? ఈ రెండు దానికి సంబంధించినది కూడా కాదు. ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మాట జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ గురించి ఆలోచన చేస్తే వాక్యం మనకు చక్కగా అర్థమవుతుంది. సర్వసాధారణంగా మనమే రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఒక పాము కనిపించింది. ఆ పాము ఉన్నట్టుండి మన వైపు తిరిగింది. మన చేతుల్లో ఒక కర్ర ఉంది. వెంటనే మనకి ఏం చేయాలనిపిస్తుంది? ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది, లేకపోతే చంపాలనిపిస్తుంది. రీజన్ ఏంటి అని అడిగితే పాము విషపూరితం కదండి, కుడితే ఏమవుతుంది? చచ్చిపోతాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటారండి. పాము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే అవి విషపూరితమైనవి, కుడితే ప్రాణానికి ప్రమాదం. అసలైన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ కానీ మన చుట్టుపక్కల గురించి మాట్లాడితే సుమారుగట కేవలం ఒక 3-4 పాములు మాత్రమే విషపూరితమైనవి. ఇక ఏ ఒక్క పాము మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశంలో అంత విషపూరితమైనవే కాదు. అంటే కేవలం 1% మాత్రమే విషపూరితమైన పాములు మన చుట్టూ ఉన్నాయి. మిగిలిన 99% ఉన్న పాములు విషపూరితమైనవే కాదు. ఇప్పుడు ఆ రెండు దానిని కలిపి చూడడం వల్ల మన వాళ్ళు మంచి పామును చంపేస్తున్నారు, విషపూరితమైన పాములను కూడా చంపేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం చూడాలి అంటే రెండిటిని కలిపి కాదు చూడాల్సింది, రెండిటిని విభజించి చూడాలి. అప్పుడు మంచి పాములేంటో విషపూరితమైన పాములేంటో మనకు అర్థమవుతుంది. అలాగే మన జీవిత కాలంలో కూడా కొన్ని కలిసే ఉంటాయి. కలిసి ఉన్న వాటిని కలిసి చూసామనుకోండి మనకు పెద్దగా అర్థం కాదు. దానిని మొదట ఏం చేయాలంటే విభజించాలి. విభజించితే మనకు ఏది ప్రమాదకరమైనది, ఏది మన జీవితానికి మేలు చేస్తుంది అని ఫస్ట్ విభజిస్తే అర్థమవుతుంది. విభజించినప్పుడే క్లారిటీ వస్తుంది. కలిసి ఉన్నప్పుడు మనకు దాని యొక్క విలువ అర్థం కాదు ప్రవణ దేవుని వాళ్ళు. అలాగే ఇప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేద్దాము. మన జీవిత కాలంలో ఏమి కలిసి ఉన్నాయి, వేటిని విభజించాలి, విభజించే విధంగా ఎలా విభజించాలి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా విభజించాల్సిన పరిస్థితి వస్తుంది. మనలో ఉన్న బలహీనతలు ఒక్కొక్క దానిని ఏ స్టెప్ వాడి మనలో నుంచి బయటకు దిగాలి, వీటిని జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. చాలా బాగుంటుంది. ఈ లోకంలోట కష్ట సుఖాలు కలిసి ఉన్నా పర్లేదు, లాభ నష్టాలు కలిసి ఉన్నా పర్లేదు, కానీ మంచి చెడు, భక్తి పాపం మాత్రం ఎప్పటికీ కలిసి ఉండకూడదు. మన వాళ్ళు పెద్దలు ఒక మాట ఉంటారు, కలిసి ఉంటే కలదు సుఖం. ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు ఆత్మీయులు కలిసి ఉంటే సుఖమే కలుగుతుంది. కానీ ఒక మంచోడు ఒక పనికి మాలిన సహవాసం కలిగి ఉంటే ఆడి జీవితం మేలుగా జరిగేది, నాశనం జరుగుతుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, మీకు తెలుసో లేదో కానీ, మంచోడు సహవాసం అట 10 రూపాయలు ఇచ్చి సంపాదించుకోవాలట. అదే పనికి మాలిన వాడి సహవాసం అయితే 100 రూపాయలు ఇలా చేతిలో పెట్టి దండంరా బాబు అని వాడిని వదిలించుకోవాలి.
పనికి మాలిన సహవాసాన్నే వదిలించుకోవాలనుకుంటే పనికి మాలిన ఆలోచనలు కానీ, పనికి మాలిన శోధనలు కానీ, పనికి మాలిన బుద్ధులను కానీ ఇలానే లోపల పెట్టుకున్నాం అనుకో, అదే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? చంపేస్తుంది ప్రభన దేవుని వల్ల. మనమే ఇంటి దగ్గర ప్రేమగా ఒక మామిడి చెట్టు పెంచుకుంటున్నాం. దాని పక్కలోనే కొన్ని తీగల చెట్లు అని ఉంటాయి, చూసినారా? కొన్ని లత అని వాటిని అంటారు, తీగల చెట్లు. ఆ మామిడి చెట్టు బాగా ఏపుగా ఎదిగింది, పండ్లు గాయడం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు దాని వేరు మొదట్లో ఒక తీగల చెట్టు పెరిగి ఆ చెట్టంతా విస్తృతపరిచి మొత్తం చెట్టంతా కమ్మేసింది. ఈ తీగల చెట్టు మామిడి చెట్టును ఏం చేస్తుందో తెలుసా? కొన్ని రోజులుగా ఆ మామిడి చెట్టు మీద ఎండ పడకుండా చివరికి దాని కింద ఉన్న మామిడి చెట్టును ఏం చేస్తుంది? ఇది చంపేస్తుంది. అక్కడ ఉంటున్న యజమానులుగా అది నువ్వు చూసావు అనుకో, వెంటనే ఏం చేస్తామో తెలుసా? వేర్లతో సహా ఆ తీగల చెట్టుని ఏం చేస్తాము? పెరికి పక్కన పెడతాం, దాన్ని విభజిస్తాం. ఎప్పుడైతే దాన్ని విభజిస్తేనే ఆ మామిడి చెట్టు బ్రతుకుతుంది. లేకపోతే దానితో పాటు పెరగనిచ్చామనంటే ఇదే దాన్ని ఒకరోజు ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇది మీకు అర్థమైతే మన ఆత్మీయ జీవిత కాలంలో ఒక యాత్రలో ఉన్నప్పుడు మనతో పాటు కొన్ని పెరుగుతూ ఉంటాయి. పెరిగే వాటిని నేనేం చేయాలో తెలుసా? త్వరగా విభజించాలి ప్రభన దేవుని వల్ల. ఎంత త్వరగా విభజిస్తే అంత త్వరగా మన ఆత్మీయ జీవితం ముందుకెళ్తుంది. లేకపోతే మన పరలోక రాజ్యానికి కూడా పోలేం. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక్కొక్క దాన్ని ఎలా విభజించడం అంటే విభజిస్తాం, కానీ ఎలా విభజించాలి, దేనిని ఎలా విభజిస్తే అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. మొదట బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి మనం చూసుకొని ముందుకెళ్దామండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 35వ వచనం అమ్మ. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నాము. నీవు నేను మన ఆత్మీయ జీవిత కాలంలో మన గురించి మనం ఏమని మాట్లాడుకుంటామట తల్లి? నేను నిర్దోషిని అంటే మన దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళమంట? నిర్దోషివి. బైబిల్ గ్రంథం ముందు ప్రస్ఫుటంగా ఏమని మాట్లాడుతుంటే, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. అంటే ఒక సేవకుడైనా కానీ, ఈ లోకంలో ఎంత భక్తిపరుడైనా కానీ, భూమి మీద పుట్టిన నాటి నుండి నేటి వరకు నిజంగా మనం ఒప్పుకోగలిగితే, అది పౌలు గారైనా ఎవరైనా కానీ, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనం ఏదో ఒక టైంలో తప్పు చేసింటాం. ప్రతి ఒక్కరం చేసింటాం. ఒకవేళ ఇప్పటికీ చేస్తూ ఉండొచ్చు, భవిష్యత్తులో కూడా చేయవచ్చు, దానికి గ్యారెంటీ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిజాయితీ కలిగిన విశ్వాసులు మొట్టమొదట చేసే పని ఏంటో తెలుసా? నేను పాపిననే ఒప్పుకుంటారు, నేను తప్పు చేశాననే ఒప్పుకుంటారు. నిజంగా ప్రభువును ఫాలో అయ్యే వాళ్ళు, ప్రభు మీద ఆధారపడిన వాళ్ళు, ప్రభుతో కలిసి సాగాలనుకున్న వాళ్ళు చేసేది ఏంటంటే, నేను నిర్దోషిని అని ఎట్టి పరిస్థితుల్లో నోట్లో నుంచి రానియాడు. నేను ఏ తప్పు చేయలేదన్న మాట రాదు. ఒకవేళ వచ్చిందంటే మనం ప్రభువును వెంబడించిన వాళ్ళమే కాదు. కానీ కొంతమంది ఎలాంటి వాళ్ళని కొంతమంది అనకూడదు, క్రైస్తవులని చెప్పుకుంటున్న 90% మంది ఏమని మాట్లాడుకుంటున్నారట? నేను నిర్దోషి. నేనేం తప్పు చేశాను? ఏం చేశాను? నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయింది. నాకేముంది? ఆయన కోపం నా మీద ఏం లేదు కదా. అందరి మాదిరి దేవుడు ఏమన్నా నన్ను శిక్ష విధిస్తున్నాడా? పోనీ నన్ను మంచం ఎక్కిస్తున్నాడా? నాకేమన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చినాయా? ఏమి లేదు. తినడానికి తిండి ఉంది, పంట బాగా పండుతుంది, పొలం పనులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. దేవుడు నన్నే శిక్షించలేదంటే నేను ఎలాంటి? నేను మంచోడిని, నాకంటే మంచోడు ఇంకెవడూ లేడు. అదే ఒకవేళ నేను తప్పు చేసేటంటే నా పరిస్థితి ఎప్పుడో ఏదో ఒకటి అయ్యేది కదా. ఏమి కాలేదన్నప్పుడే నా గురించి తెలియాలి మీకు అందరికీ. నా కుటుంబ పరిస్థితి చూడండి, మా ఇంటి ఆరోగ్య పరిస్థితి చూడండి, అన్నీ బాగున్నాయి.
అన్నీ బాగున్నాయి కాబట్టిగా నేను మంచోన్ని అనుకుంటే పొరపాటు. అన్నీ బాగున్నాయా బాగులేవా అనే దాని మీద లేదు భక్తి. దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నీకు ఏమీ బాగలేకపోయినా, అంటే ఏంటి, పై పరిస్థితులు కాదు, ఆత్మీయ జీవితం ఏమీ బాగలేకపోయినా ఎందుకు బ్రతికున్నామో తెలుసా? అది దేవుని కృప వల్ల బతికి ఉన్నాము తప్ప మనమేదో మంచోళ్ళమని మనకేం కాకుండా పోవట్లే. రోడ్డు మీద ప్రయాణాలు చేసిన యాక్సిడెంట్ కావట్లేదు, మంచాన పడట్లేదు, ఎలాంటి పరిస్థితులు లేదు, వ్యవసాయం బాగా పండుతుంది, మా ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ప్రతిరోజు తినడానికి ఏం తక్కువ కావట్లేదు. ఇవన్నీ చూసి మనం మంచోళ్ళు అనుకుంటున్నారేమో పొరపాటున. వీటిని బట్టి కాదు మనం మంచోళ్ళము. ఇవన్నీ బాగున్నాయంటే కారణం ఏంటంటే ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద పక్షపాతం లేకుండా ఏం కురిపిస్తున్నాడు? కృపావర్షాన్ని కురిపిస్తాడు. అందుకు ఇవన్నీ బాగున్నాయి. వీటిని చూసి నువ్వు మంచివాడు అనుకుంటే ఎలా? ఇలాంటి కళ్ళ ముందర కనిపించి నేను ఏ తప్పు చేయలేదనుకుంటే ఎలా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వీటిని బట్టి నేను మంచోడిని అని మాత్రం ఎప్పుడు అనుకోకు. ఒక్కసారి నీ హృదయం మీద చేసుకొని బైబిల్ ముందర పెట్టుకొని మన జీవితం ఎలా ఉందని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారట? నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి దేవునికి మనకు ఎక్కడ గొడవ దొరుకుతున్నదట? నేను ఏ పాపము చెయ్యలేదు అని చెప్పినప్పుడే ఆయనకు నీకు గొడవ దొరుకుతుంది. కారణం ఏంటి? చేసేటన్ని చేస్తాము, చేసిన పనులన్నీ ఇలానే కనబడుతుంటాయి దేవునికి. చేసిన పనులు కనబడుతున్నా కానీ నేను మంచోనంటే ఎలా? ఒక తల్లట కొడుకులు ఉంటారు చూస్తారా? ఈ మధ్య సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. అప్పుడు పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు అంటేనే అల్లరి పిల్లలు. అమ్మ పోయేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పింది, రే నాయన ఇంటి దగ్గర సామాన్లో జాగ్రత్త, బాగుండరు అని చెప్పారు. అమ్మ పనికి పోయి వచ్చే లోపల ఏం చేసాడు తెలుసా? ఇండ్లు బీకి పందిరి వేసేసినాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, ఏరా అంటే నేను ఏం చేయలేదు మమ్మీ, నాకేం తెలియదు, ఇదంతా నాకు సంబంధమే లేదని వాడు అన్నా కానీ వాడి మాట ఏమని చెప్తుంది? నేనేం చేయలేదని. కానీ అక్కడ ఏం కనపడుతుంది? ఇండ్లు బీకి పందిరేసిందంతా అక్కడ కనపడుతుంది. మన జీవితం కూడా అలాంటిదే. ఏటో తెలుసా? వారమంతా ఇష్టం వచ్చినట్టు ఇండ్లు బీకి పందిరెచ్చ మన జీవితాన్ని, మన భక్తి జీవితం నాశనం చేస్తాం. ఆదివారం వచ్చి ఏమి తెలియను మాదిరి ప్రభు దగ్గర మేము ఏమీ చేయలేదయ్యా. ప్రతిసారి ప్రభు బల్లాలో చేసినప్పుడు దేవుడు అడిగితేనే ఏమన్నా బాగుంటుందేమో, నువ్వేమన్నా చేసావా? ఆ రోజు అననీయ సప్పీరాలను అడిగినాడు చూసాడా ప్రభు పేతురు గారిలో నుండి, ఏమననయ్యా ఇంతకీ అమ్మినావా? మళ్ళీ అడుగుతానా, ఏమననయ్యా ఇంతకీ అమ్మినావా? అలాగే ప్రభు బల్లాలో చేసిన ప్రతిసారి నువ్వేం చేయలేదా ఈ వారము? కాస్త గ్యాప్ ఇచ్చి నిజం చెప్పు, నువ్వేం చేయలేదా? మూడోసారి నిజం చెప్పు అనగానే అయిపోతుంది మన కథ. దేవుడు అలా అడగలేదు కాబట్టిగా ఇండ్లు బీకి పందిరేసి ఆత్మీయ జీవితాన్ని ఏమి తెలియని వాళ్ళ మాదిరి మందిరానికి వచ్చి నేను ఏ పాపము చేయలేదనుకుంటాం. ఇక్కడే దేవునికి మనకు కోపం వస్తుంది. దేవునికి మన మీద కోపం వచ్చేది ఇక్కడే. అంటే మన జీవిత కాలంలో మనలో కలుపుకొని ఏం బతుకుతున్నామో తెలుసా? పాపం. ఎందుకంటే పైకి కనపరాదు అది. మీ దగ్గర ఒక గ్లాసు నీళ్ళు పెట్టి అందులో ఉప్పు కలిపావు అనుకోండి, కళ్ళతో చూస్తే కనపడుతుందే? కనపరాదు. కనపరాలేదు అని లోపల ఉప్పు లేదా? ఉంది. అది దేవుడికి తెలుసు. కానీ మన పరిస్థితి ఏంటి? పైకి స్వచ్ఛంగా ఉన్నాయి, నీళ్ళు తెల్లగా ఉన్నాయి, లోపల ఏమీ కలసలేదంటే అది కుదరదు. దేవుడు అదే మాట్లాడతాడు. చేసేదంతా చేసి మందిరానికి వచ్చి మేము ఏమి తెలియనట్లు, అంటే మన నోటి ద్వారా ఏం చెప్పట్లే, మన ప్రవర్తన అలా ఉంది, ఏమి చేయనట్టు. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నాయన నేను చూడగా మీ జీవిత కాలంలో కొన్ని కలిసే ఉన్నాయి, కలిసి ఉన్న దానిని ఏం చేయాలి? ఇప్పుడు వేరు చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలా వేరు చేయాలో, మన ఆత్మీయ జీవితంలో ఎలా బయట పెట్టాలో ఇప్పుడు జాగ్రత్తగా నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను. మీరు కరెక్ట్గా సమాధానం చెప్తుంటేనే వాక్యం ముందుకెళ్తుంది. మీరు సమాధానం చెప్పకపోతే ముందుకెళ్ళదు. మొదట మిశ్రమాలు అన్న దాని గురించి ఒక మాట చెప్పి ఇంకా వాక్యంలోనికి వెళ్దాం. మిశ్రమాలు అంటే ఏంటంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఒకే దాంట్లో కలిసి ఉంటే వాటిని ఏమంటే మిక్చర్స్ అంటారు. మిక్చర్స్ అంటారు. వీటిని మిశ్రమాలు అంటారు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఎప్పుడైనా మనము
బొరుగు మిక్చర్ అనే మన సైడ్ ఉంటుంది చూసినారా, బండి ఉంటుంది, అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ బొరుగు మిక్చర్లో బొరుగుల మిక్చర్ ఉంటుంది చూసినారా, అందులో ఏమేమి వేసి ఉంటాడు వాడు, బొరుగులు వేస్తాడు, కారం వేస్తాడు, ఉప్పు వేస్తాడు, మసాలా వేస్తాడు, నెయ్యి వేస్తాడు, వేరుశనగ పప్పులు వేస్తాడు, నెయ్యి వేస్తాడు, ఇంకా వగైరా వేసి చివరిగా గుడ్డేసి మన చేతుల్లో పెడతాడు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఆ పొట్లంలో ఎన్ని కలిసి ఉన్నాయి? చాలా కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇలా కలిసి ఉన్న వాటిని ఏమంటారంటే మిక్చర్స్ అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ మన ఆత్మీయ జీవితం ఎట్టుందో తెలుసా, అన్నీ కలిసిన మిక్చర్స్ మాదిరే ఉన్నాయి. మనలో ఏదో ఒక్క బలహీనత కలిసి ఉందనుకుంటే పొరపాటు, చాలా కలిసి ఉన్నాయి, కానీ మనకు తెలియకుండానే అన్ని లోపల ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దానిని మనం బయట పెట్టాలి, ఒక్కొక్క దాన్ని వేరుతేనే మన జీవితం బాగుపడుతుంది. ఉదాహరణకు ఆ బొరుగుల మిక్చర్లో వేరుశనగ పప్పులు ఉన్నాయి, ఎలా వేడుతాము? ఇలా చేయి తీసుకొని ఎక్కడైతే పప్పులు ఉన్నాయో వాటిని అన్ని చేతితో ఏం చేస్తాము? ఏరి పడేస్తాం. ఇప్పుడు మన ఇండ్లు ఉంది, ఇంట్లో ఏదైనా పేపర్లు పడ్డాయి, ఏదైనా ఒక కవర్ తెచ్చాము, వేస్ట్ పేపర్ అక్కడ పడింది, మనం ఏం చేస్తాం? మొదటగా వేరు చేయాలంటే ఇంట్లో నుంచి చేతితో దానిని ఏరి పక్కన పడేస్తాం. ఇది మీకు అర్థమైతే మొట్టమొదట ఏంటంటే పైకి అందరికీ కనిపించేవి, అంటే మొదటి పాయింట్ ఏంటంటే లోకానికి కూడా అసహ్యమైన కొన్ని పనులు మన జీవిత కాలంలో ఉంటాయి. అవి ప్రభు అసహ్యించుకోవడం కాదు, ముందు లోకం కూడా అసహ్యించుకుంటుంది. లోకమే అసహ్యించుకున్న వాటిని మొట్టమొదటి స్టెప్లో ఏం చేయాలంటే మొదట ఏరి పక్కన పడేయాలి. ఏంటంటే లోకం అసహ్యించుకునేదంటే ఒక వ్యభిచారం, ఒక దొంగతనం, మోసాలు, లంచగొండితనాలు, ఇలాంటి పనికిమాలిన దుష్ట సాంగత్యాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నిటిని లోకమే ఏం చేస్తుంది? అసహ్యించుకుంటుంది. లోకమే అసహ్యించుకుంటుంది అంటే ప్రభువు ఖచ్చితంగా ఇంకా అసహ్యించుకుంటాడు. మొట్టమొదటిగా నీ జీవిత కాలంలో బాహ్యంగా కనపడుతున్న వీటిని ఏం చేయాలంటే మొదట ఏరిపడేయాలి. బైబిల్ గ్రంథం ముందు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయించాడమ్మా. 5వ అధ్యాయము, ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాము తల్లి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు ఎక్కడికి హక్కుదారు కాడట తల్లి? దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. పరలోక రాజ్యాల్లో మనం ఉండాలా లేదా డిసైడ్ చేసేది ఏంటో తెలుసా? మన హక్కు. ఇప్పుడు భారతదేశంలో నేను భారతీయుణ్ణి అని నిరూపించుకోవాలంటే నాకేముండాలి తెలుసా? భారతీయ పౌరసత్వం అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను ఉండాలా లేదా ఉండేది ఎలా పర్మనెంట్గా ఉండాలా? బయటోడు వస్తాడు, వాడు చాలా సంవత్సరాలు ఉండడు, కారణం అంటే వాడికి ఏముండదు? భారతీయ పౌరసత్వం ఉండదు. ఒకవేళ భారతీయ పౌరసత్వం ఎవరికైతే నిజంగా ఉంటుందో వాడు పర్మనెంట్గా ఇక్కడ ఉండొచ్చు. రేపు నేను పరలోక రాజ్యంలో ఉండాలా లేదా అని డిసైడ్ చేసేది ఏంటో తెలుసా? పరలోక పౌరసత్వం అన్నది ఒకటి ఉంటుంది. ఆ హక్కుదారు నువ్వు కావాలంటే మొదట నువ్వు వదిలేసుకోవాల్సింది ఏంటో చెబుతున్నాడు. మొదట ఏంటట? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి. మొదట లోభి అన్నవాడి గురించి ఆలోచన చేద్దాం. అందులో ఎక్కువగా మనలో ఇది కనపడుతుంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడే ఏరిపడేయాలి. ఏంటి అదంటే లోభి అంటే ఏంటంటే ఎంత సంపాదించినా కానీ ఆశ తీరదు. ఒకటి అయిపోయింటుంది, అది అంతటితో అయిపోదు, ఇంకోటి కావాలనిపించుంటుంది. అది లోకంలో వాడికి అనిపించినా పర్లేదేమో, కానీ మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకొని వాక్యం వింటూ భక్తిలో సాగే నీకు మాత్రం అనిపించకూడదు. నీకు నాకేమనిపించాలో తెలుసా? పౌలు గారి మాదిరి ఉన్నదాంతో సంతృప్తి పడడం నువ్వు నేర్చుకోవాలి. మొదటి విషయం ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడాలి. అది ఏదైనా కానీ దేవుడు నీకు 2 పూటలు అన్నం పెట్టాడా, అంతటితోనే సంతృప్తి పడాలి. 3 పూటలు అన్నం పెట్టాడా, అంతటితోనే సంతృప్తి పడాలి. నీకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడడం అనేది ఏంటంటే దేవుడు నీకు నియమించిన కట్టడా. లోబి అయిన వాడు ఎట్టి పరిస్థితులు ఎక్కడికి పోడటవాడు? పరలోక రాజ్యానికి పోడు. నీ జీవితంలో నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆశ తీరిన తర్వాత ఇంకొకటి కావాలి అనిపిస్తుంది అంటే నువ్వు చాలా ట్రాప్లో ఉన్నావు. అది ఏదైనా కానీ
మనుషుల మనస్తత్వం అంతేనమ్మా. లోకంలో వాళ్ళకి ఏటట, ఏమీ లేనప్పుడు నడుచుకుంటూ పోయేడుకు సైకిల్ ఉంటే బాగుంటుంది అనిపించదట. సైకిల్ తెచ్చుకున్నాక కొన్నాళ్ళ తర్వాత బైక్ ఉంటే బాగుంటుంది అనిపించదట. దాని తర్వాత ఒక చిన్న కారు ఉంటే బాగుండాలనిపించదట. కారు కూడా తెచ్చినాక ఇంకా లగ్జరీ కారు ఉండాలనిపించదంట. దీనిని ఏమంటారంటే లోభత్వం అంటారు. ఒక కోరిక తీరిన తర్వాత దానితో సంతృప్తి పొందకుండా ఇంకొక దాని జోలికి వెళ్ళడం. లోకంలో వాళ్ళకు ఉన్నా పర్లేదేమో కానీ మనకు మాత్రం అది ఉండకూడదు. అదే నీ జీవితాన్ని ఎక్కడికి పోకుండా చేస్తున్నదట, పరలోక రాజ్యానికి పోకుండా చేస్తుంది. కారణం ఏంటి? నువ్వు దీని వెంట పరిగెడుతుంటే నువ్వు పరలోక రాజ్యం పెట్టబోతావు. నీ సమయాన్నంతా ఇదే తినేస్తుంది. మల్బరీ ఆకులను గమనించారు ఎప్పుడన్నా? పట్టుపురుగులట, పట్టుపురుగులు మల్బరీ ఆకుల మీద ఇలా వేసామనుకో, ఉదయం నుంచి ఆ పట్టుపురుగులు ఏం చేస్తుంటాయి తెలుసా? కంటిన్యూగా మల్బరీ ఆకులను తింటూనే ఉంటాయి. పట్టు పురుగులు మల్బరీ ఆకులను ఎలా అయితే తింటున్నావో, నువ్వు దేని వెంటైతే పరిగెడుతున్నావు అదే నీ సమయాన్ని తింటా ఉంది. నిజంగా మాట్లాడుతున్నా, ప్రతిదీ మన సమయాన్ని తింటూ ఉంది. ఒక సెల్ ఫోన్ ముందర పెట్టుకుంటే 3 గంటల సమయాన్ని తింటూ ఉంది. ఒక సినిమాకి వెళ్తే ఎన్ని గంటల సమయాన్ని తింటూ ఉంది. ఒక సీరియల్ ముందర కూర్చుంటే ఎన్ని గంటలు. ఒకవేళ ఫోన్ చేసి ఒక వ్యక్తితో మాటలు కలిపితే ఎన్ని గంటల సమయాన్ని తింటూ ఉంది. నీ జీవిత కాలంలో ఎన్నో నీ సమయాన్ని తింటూ ఉన్నాయి. దాని వెంట నువ్వు పరిగెడుతుంటే నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారును ఎలా అవుతావు? మనము మన జీవిత కాలంలో ఏంటో ఒకసారి నాకు అనిపిస్తుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా రోజు అయిపోతుందో అర్థం కావట్లే. ఊహకందని వేగంతో పరిగెడుతున్న కాలాన్ని ఎంత నిజంగా చెప్పాలంటే మన అలవాట్లు, మన సెల్ ఫోన్లు కానీ, మన ఆలోచనలు కానీ, ఇవి వ్యర్థమైన ఆలోచనలు ఇవే మనల్ని తినేస్తున్నాయి. నిజంగా మాట్లాడుతున్నా. ఒక దాని గురించి ఏదైనా ఆలోచన చేస్తూ మన ఇంట్లో ఏదైనా ఒక అవసరం వచ్చింది, ప్రభు ఏమంటారు? మీ భారం అంతా నా మీద వేయండి అయ్యా, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మనకి ఏదైనా ఇంట్లో ఒక చిన్న అవసరం ఏర్పడింది, అది ఏదైనా కానీ కూర్చుంటాం, ఆలోచన చేసేది ఎట్టుంటుందో తెలుసా? 1 గంటతో అది పోయేదే కాదు. ఈరోజు మా సహోదరుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్ జాబ్ వచ్చింది, మంచి శాలరీ. ఒకప్పుడు డిఎస్సికి చదివేటప్పుడు బాగా నిద్ర వచ్చేదట. జాబ్ వచ్చిన తర్వాత 1 నెల 2 నెలలు నిద్ర వచ్చిందట. ఇక ఇప్పటి నుంచి నిద్ర రావడం కుదరట్లేదట. రాత్రి అవుతుందట, పడుకుందామని దొర్లుతుంటాడట. అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా నిద్ర రాదు. కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న ఆలోచన నీ సమయాన్ని తినేస్తుంది. అక్కడ నీ చింతే నిన్ను తినేస్తూ ఉంది. దేవుడు అందుకే ఓపెన్గా చెప్పినాడు, ఆయన నీకేమైనా చింతలు ఉన్నాయనుకో నా మీద వేస్తేనే నీకు నిద్ర వస్తుంది. నా మీద వేయకపోతే అదే నీ సమయాన్ని ఏం చేస్తుంటుందో తెలుసా? తినేస్తుంది. ఆలోచనతో తినేస్తుంది. గంటలు గడుపుతావు, రాత్రంతా మేలుకుంటావు. నీ పరిస్థితి ఎట్టుంటుందంటే ఇంకా నువ్వు పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. అందుకే మొదట ఈ లోభత్వాన్ని తీసేసుకో ఫస్ట్. ఈ పైకి కనపడే అది వ్యభిచారమైనా, దొంగతనమైనా, మోసాలైనా, ఇంకా నరహత్యలైనా, ఇంకొకటి ఏంటంటే లోకం అసహించుకునేవి చాలా పెద్దవి. వీటిని ఏం చేయాలంటే చేతితో ఏరి పడేయచ్చు. బియ్యం ఉంటాయి, బియ్యంలో రాళ్ళు కనపడతాయి. ఎలా వేరుపరుస్తాం మనము? ఇలా చేతితో వేరు పడేసినామంటే తీసేయచ్చు, పెద్ద కథ ఏమి కాదు. అలాగే నీ జీవితంలో కూడా ఏమన్నా ఉన్నాయనుకో తీసి పడేయాలి. బ్రిటిష్ వాళ్ళు మన కాలాన్ని పరిపాలన చేసేటప్పుడు మన దేశాన్ని, మన రాయలసీమ ప్రాంతాన్ని థామస్ మన్రో అనే ఒక బ్రిటిష్ అధికారి, కలెక్టర్ పరిపాలన చేసేవాడు. ఆయన ఏం చేసేవాడో తెలుసా? మన రాయలసీమలో కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని పాలెగాళ్ళు అనేవాళ్ళు. అందరు కాదు, కొందరు ఉండేవారు పాలెగాళ్ళు అనేవాళ్ళు. ఈ రాయలసీమలో కొంతమంది పనికి మాలిన పాలెగాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రైతులను, సామాన్య జనాలను పీడించుకొని రక్తాలు తాగేవాళ్ళు. అది చూసిన థామస్ మన్రో అనేవాడు ఏం చేశాడంటే ఒక్కొక్కరిని ఏరి పడేసినాడు. సుమారుగా 30 మంది పాలెగాళ్ళందరినీ ఏరి పడేసినాడు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, థామస్ మన్రోని ఇప్పటికీ మన భారతదేశంలో రాయలసీమ ప్రాంతంలో ఆయనకు పెద్ద విగ్రహాలు కట్టి పూజలు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? పనికి మాలిన వాళ్ళని ఏరి పడేశాడు కాబట్టిగా. ఆయన రాయలసీమలో ఉన్న పనికి మాలిన పాలగాళ్ళని ఏరుపరేస్తే మన జీవితకాలంలో ఎట్టుండాలంటే మన జీవితంలో కూడా ఏదైతే పనికి మాలినది ఉంటుందో, అది బలహీనత అయినా, అది ఆలోచనలైనా కానీ, ఏదైనా కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచన చేసి ఉన్న ప్రతి దానిని వేరి పక్కన పడేయాలి. బియ్యములో నుంచి ఆ రాళ్ళను ఏరిపడేసినట్టు ఏరిపడేయాలి. దీన్ని ఏమంటారంటే ఏరిపడేయడం అంటారు. మన ఆత్మీయ జీవితంలో ఇది ఉండాలి.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. బియ్యంలో ఉన్న రాళ్ళను అయితే ఏరి పడేసాం, మరి గోధుమ పిండిలో చిన్న చిన్న తెల్ల పురుగులు ఉంటాయి, వాటిని మళ్ళీ ఎలా వేరుపరుస్తాము? మొదటిసారి చేత్తో ఏరినట్టు ఇక్కడ కుదరదు, రెండో స్టెప్ వాడతాం. దాన్ని ఏమంటారంటే జల్లించడం అంటాం. ఈ జల్లెడ ఏం చేస్తుందంటే మంచి పదార్థాలను చెడు పదార్థాలను వేరుపరుస్తుంది. మన భక్తి జీవితంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చి వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? దేవుని వాక్యం నీలో మంచిని చెడును వేరుపరుస్తుంది. అందుకే దేనికి అవకాశం ఇవ్వాలని తెలుసా? సమయమందును అసమయమందును ప్రయాసపడని ఎందుకన్నాడు దేవుడు? ప్రత్యేకంగా వాక్యం దగ్గర బాగా ప్రయాసపడాలి. ఎందుకు ప్రత్యేకంగా వాక్యం దగ్గర ప్రయాసపడాలంటే నీలో నుంచి పాపాన్ని మంచిని జల్లించేది ఏంటనుకుంటున్నారు? వాక్యమే ప్రవణ దేవుని వారలారు. మనం ఎంత చక్కగా దేవుని వాక్యాలు వింటే, ఎంత చక్కగా బైబిల్ ధ్యానిస్తే అప్పుడు మనలో నుంచి అంత కల్మషాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అలా వేరుపరుస్తూ ఉంటాడు. మొదటగా బియ్యంలో రాళ్ళని ఏరినట్టు కుదరదు. ఇక్కడ ఏం చేయాలంటే మన పెద్ద పెద్ద లోపాలు అనుకోండి, ఒకసారి కూర్చొని ఆలోచించి మనకే కనపడతాయి. కానీ ఆ గోధుమ పిండిలో ఉన్న తెల్ల పురుగులు కళ్ళకు కనిపించవు. చేతితో వేరేయాలన్నా కుదరదు. నీ కళ్ళకు కనిపించకపోయినా కానీ, నీ చేతితో వేరేయడానికి అవకాశం లేకపోయినా కానీ, అక్కడ మనం ఏం ఉపయోగించుకుంటున్నాము? జల్లెడన్నది బాగా ఉపయోగించుకోవాలి. ఆ జల్లెడను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా నీలో ఉన్న కొన్ని బలహీనతలు, అంటే చేతితో వేరేయడానికి అవకాశం లేని వాటిని కూడా ఇక్కడ ఏం చేయొచ్చు? వేరుపరచవచ్చు ప్రవణ దేవుని వల్ల. ప్రత్యేకంగా పైకి వ్యభిచారం అన్నది కనపడుతుంది. రెండోది మోహం చూపు అని ఉంటుంది. వ్యభిచారం అయితే పైకి కనపడుతుంది కాబట్టి త్వరగా ఏరి పక్కన పడేయచ్చు, బయటలో దొరుకుతాం కాబట్టి తప్పు చేయకుండా ఉండొచ్చు. కానీ బాగా కనపడేది ఏంటంటే మోహపు చూపు. ఇది చేతితో వేరేయడానికంటే ప్రత్యేకమైనది. అప్పుడు నువ్వు ఉపయోగించవలసింది ఏంటంటే జల్లడ. అలా జల్లించామనుకో మంచి అంతా కిందికి వస్తుంది, వేస్ట్ అంతా పైకి ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటారంటే నేను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విధంగా ఏర్పరచుకో. పైకి కనపడేవన్నీ చేత్తో ఏర్పడాయి. ఒకవేళ చేత్తో వేరుపడేయడానికి నీకు అవకాశం లేకపోతే నా వాక్యానికి ఏం చేయాలి? అవకాశం ఇయ్యు. అప్పుడు నీ చేతితో నువ్వు ఏరిపడేసుకోవడానికి అవకాశం లేనివన్నీ నేను ఏర్పడేస్తాను. అప్పుడు నీ జీవితం ఏముంటుందంటే మంచి చెడు అన్నవి ఒకదానితో ఒకటి వేరైపోతాయి. ఇప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి, మన పరిస్థితి ఎట్లుంటుందంటే దేవుని దగ్గరికి వచ్చినా కానీ అవి కలిసే ఉంటాయి కాబట్టి వేరుపరుచుకోవాలి. దేవుడు కొన్ని విషయాల్లో వీటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటాడని. ఈ మధ్య ఇర్మియా గ్రంథం చదువుతుంటే పక్కన వాళ్ళకేమో కానీ నాకైతే ఒంట్లో వణుకు పడుతుంది. అసలు దేవుడు ఇర్మియా గ్రంథం ద్వారా ఇజ్రాయేలీయులతో యూదులతో మాట్లాడేట్టు లేదు, డైరెక్ట్ నామకార్థమైన భక్తి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ముఖం మీద కొట్టినట్టే ఉన్నాయి ఆ మాటలు. ఇజ్రాయేలీలు యూదులని 2 జాతులు కనపడుతుంటాయి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో. ఆ ఇర్మియా గ్రంథంలో ఒక వ్యక్తిని ప్రస్తావన చేస్తారు, కరెక్ట్గా ఆ వ్యక్తి మన మాదిరే ఉంటాడు. ఒక రాజ్యాన్ని ప్రస్తావన చేస్తాడు. ఆ రాజ్యం ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలు యూదులని 2 తెగలు ఉంటాయి కదా. మొదటి తెగను ఏం చేస్తారంటే ఇజ్రాయేలీలు మొట్టమొదట దేవుని విడిచిపెడతారు. వాళ్ళు విగ్రహారం మొదటి నుంచి లాస్ట్ వరకు విగ్రహారాధన. వాళ్ళని ఏం చేస్తారంటే నల్లగొట్టి ఒకరోజు పూర్తిగా నాశనం చేసి అష్షూరు చెరకు పంపిస్తాడు. అదంతా కల్లార చూసేవాళ్ళు ఎవరంటే పక్కనే ఇంకో రాజ్యం ఉంటుంది, వాళ్ళని యూదా రాజ్యం అంటారు. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు అంటే ఇజ్రాయేలీలకు జరుగుతున్నవన్నీ చూస్తున్నారు. వాళ్ళు దేవుని విడిచిపెట్టడము వీళ్ళు చూశారు, వాళ్ళని నల్లగొట్టడము వీళ్ళు చూశారు, వాళ్ళు అష్షూరు చెరకపోవడం కూడా వీళ్ళు చూశాడు. దేవుని విడిచిపెట్టినందుకు వాళ్ళకు జరుగుతున్న గతంతా వీళ్ళు చూశారు. కానీ ఈ యూదుల పరిస్థితి ఎలాంటిది? అమ్మో వాళ్ళకి అలా జరుగుతుందంటే మేము దేవుణ్ణి విడిచిపెడితే మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అనుకోలేదట. వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నా, వీళ్ళతో దేవుని మందిరం ఉన్నా, వీళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉందా, అప్పుడప్పుడు వీళ్ళని పరిపాలించే రాజులు మంచోళ్ళైనా కానీ దేవుని పక్కలోనే ఉండి వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? మోసపూరితమైన బ్రతికినాడు. అందుకే వీళ్ళని 2 పదాలతో మెన్షన్ చేస్తారు. ఇజ్రాయేలు నాకు చేసింది ద్రోహం, వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టారు. ఈ యూదులు చేసింది ఏంటో తెలుసా? విశ్వాసఘాతకులు అంటారు వీళ్ళు. అంటే బయటకు జరిగినవి తెలిసి కూడా, దేవునితో ఉండి కూడా అన్నీ అర్థమైనా కానీ వీళ్ళు ఎలా బతుకుతున్నారు? విశ్వాసఘాతకులు.
అంటే ద్రోహి కంటే విశ్వాసఘాతకులే చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఆ విశ్వాసఘాతకులు ఎవరు అనుకుంటున్నారు? మనమే. బయటోళ్ళు దేవుని కోసం బతకక దేవుడు వాళ్ళని నల్లగొడుతూ వాళ్ళ మార్పు కోసం ఎన్నో చేస్తున్నాడు. అది మనం కళ్ళారా చూసింటాం. వాళ్ళ మంచం ఎక్కించడం మనం చూసింటాము, వాళ్ళని ఇబ్బందుల్లో కుమిలిపోయే విధంగా చేయడం మనం చూసింటాము. అన్నీ చూసినా కానీ మన జీవితం మారదు. మందిరానికి వచ్చినా, ప్రభుతో ఉన్నా కానీ, ప్రభువులో కొనసాగుతున్నా మన బ్రతుకు బాగలేకపోతే బయట ఉన్న ద్రోహి కంటే లోపల ఉన్న విశ్వాసఘాతకులే చాలా ప్రమాదకరమైన వాడు. ఇస్కరియోతు యూదా గురించి మొదట ఒక పదం మెన్షన్ చేయబడుతుంది. ఆ పదాన్ని ఏంటి? ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అనే పదం ఉంటుంది అక్కడ. ద్రోహి కంటే ఇర్మియా గ్రంథంలో ఏ పదం ప్రమాదకరమైనదని మాట్లాడాడు? విశ్వాసఘాతకుడు. వీడు పక్కనే ఉండి ప్రభు గురించి తెలిసి భయం లేకుండా ప్రవర్తన చేసేవాళ్ళు వీళ్ళంతా. అంటే ప్రభువు ఉన్నాడని తెలుసు, భయం లేకుండా ప్రవర్తన చేసేవాడు. అదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, చూసినారా? 4వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 3వ వచనాన్ని మధ్యలో నుంచి ఒకసారి చూద్దాము తల్లి. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకై ఉన్నావు అంటున్నాడు. చూసినాడా? అబ్బా, ఈ మాట చూసినప్పుడు నాకైతే ఒళ్ళో వణుకు పుట్టింది. మనం అట్లా తప్పు చేస్తున్నాము, దేవునితో దగ్గరగానే ఉన్నాము, అన్నీ ఉన్నా కానీ మనలో ఏమున్నదట? ధైర్యం ఉన్నదట. ఏ ధైర్యము? వ్యభిచారికి ఏ ధైర్యం అయితే ఉంటుందో మనకు కూడా అలాంటి ధైర్యమే అంటారు. దీన్ని ధైర్యం అన్నారు. ఏమంటారు తెలుసా? బరి తెగింపు అంటారు. నిజంగా చెప్పాలంటే ఒకరోజట ఏలియా గారు దేవుని పక్షాన చూపించింది ఏంటో తెలుసా? తెగింపు. కానీ వ్యభిచారి చూపించే ధైర్యం ఎలాంటిదట? బరి తెగింపు. ఏంటి? తప్పు చేసినా కానీ, చేసిన తప్పు తనకు తెలిసినా కానీ దేవునికి భయపడదు, లోకంలో ఎవరికి భయపడదు. వ్యభిచార స్త్రీకి ఉన్నంత బరి తెగింపు ఎవరికి ఉందని దేవుడు చెప్తున్నాడు? మనకే. అంటే దేవుడు మనం చూసినప్పుడు, నాయన ఇంత దారుణమైన బ్రతుకుతుంటే నువ్వు ఎలా ఉండాలట? జల్లించుకోవాలి. ఫస్ట్ వాక్యాన్ని ముందర పెట్టుకొని మంచిని చెడును వేరుపరుచుకోవాలి. కారణం ఏంటంటే వ్యభిచారికున్నంత ధైర్యాన్ని నేను నీలో చూస్తున్నాను. ఒక మాట చెప్పమంటానండి, దేవుని పనిలో మనకు తెగింపు ఉండాలి, దేవుని పనిలో ధైర్యం ఉండాలి, దేవుని కోసం ఇచ్చే విషయంలో ధైర్యం ఉండాలేమో కానీ తప్పు చేసి బరి తెగింపు అన్న ధైర్యం మాత్రం మనలో కనిపించకూడదు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు కనబడుతుందే అదే. 99% క్రైస్తవులలో మందిరానికి వచ్చి వాక్యం విని సేవకుని గద్దింపులు విన్నా కానీ వారమంతా తప్పులు చేస్తా బతుకుతున్నామంటే దీనిని ఏమంటారు తెలుసా? వ్యభిచార స్త్రీకి ఉన్నంత బరి తెగింపే అంటారు. నిజంగా కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ నా కళ్ళారా చాలామంది నేను గమనించానని. చేసేదే వ్యభిచారం, ఊర్లో అందరికీ తెలుసు, కానీ రోడ్లకి వాళ్ళ తిట్టే తిట్లం ఎటుంటుందో తెలుసా? అమ్మో, వ్యభిచార స్త్రీకి ఉండే ధైర్యమే వేరు. పోలీసు వాళ్ళని లెక్క చేయరు, పక్కింటి వాళ్ళని లెక్క చేయడు, ఏం జరుగుతున్నా పట్టించుకో, అలా ధైర్యమే వేరు. ఆ ధైర్యాన్ని బరి తెగింపు అంటారు. ఇప్పుడు భక్తి జీవితంలో క్రైస్తవులలో చాలామందిలో కనపడేది ఇదే. మందిరానికి వచ్చినా కానీ, ప్రభు వాక్యాలు వినపడుతున్నా కానీ ఎవరు చూడలేదన్న బరి తెగించుతోనే పనులు చేస్తున్నాం. ఆలోచనలు సరిగా లేవు, భక్తి సరిగా లేదు, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. దేవుడు ఏమంటే దీనిని మనం ఏం చేయాలట? వేరుపరుచుకోవాలి. అపవాది గురించి మీకు తెలుసో లేదో కానీ ఒక మాట ఉంటుంది. అపవాది ఏం చేస్తుందట? యేసుక్రీస్తు వారు పేతురు గారి దగ్గరికి వచ్చి నాయన శిష్యులతో అంటాడు, అపవాది మిమ్మల్ని జల్లించాలని అది ఏం చేస్తున్నదట? కోరుకుంటున్నదట. అపవాది మనల్ని జల్లించడం కాదు, మనమే వాడి ఆలోచనలు ఏం చేయాలి? జల్లించితేనే ఇక్కడ బతుకుతాం, లేకపోతే బతకలేం. వాడు నిన్ను జల్లించాడు అనుకో, నువ్వు చచ్చిపోతావు. నువ్వే వాడి ఆలోచనలు జల్లిస్తే వాడి పనికనే ముగిసిపోతుంది. నీ జీవితం నా జీవితం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ జల్లెడతో మంచిని చెడును వేరుపరుచుకోవాలి. అప్పుడే మన జీవితం అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది మన దేవుని వల్ల. ఇప్పుడు రెండో విషయాన్ని కూడా మాట్లాడాం. మొదటి పైకి కనపడే వాటిని చేతితో ఏరుపడేసాం, చేతితో వేరుపడడానికి అవకాశం లేని వాటిని జల్లెడతో ఉపయోగించాం. ఇప్పుడు మన దగ్గర 1 కేజీ వడ్లు పెట్టాం.
1 కేజీ వడ్లు పెట్టాము, ఆ వడ్లలో గట్టిటి మంచిటి ఉంటాయి, అందులో తాలు అని అంటారు చూసినారా, వేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఆ రెండింటిని మనం ఎలా వేరుపరచాలి? చేతితో వేరుపడేద్దామా? పోనీ జల్లెడతో వేరుపరుద్దామా? దానికి ఇంకొక స్టెప్ కూడా వాడు. చేతితో కాదు, జల్లెడతో కూడదు. 3వ స్టెప్ ఏంటో తెలుసా? తూర్పారబట్టడం అంటారు దాన్ని. ఇప్పుడు బాగా గాలి వీస్తుంది చూసినారా, గాలి వీచే దగ్గరికి వెళ్ళి ఇలా ఒడ్లు పైనుంచి కిందికి పడేస్తే దాన్ని తూర్పారబట్టడం అంటారు. దీన్ని గాలితో వేరుపరచడం అంటారు. ఎప్పుడైతే ఈ గాలి సహాయాన్ని మనం తీసుకుంటామో ఒట్టి గింజలు అంటే బరువైన గింజలు ఇక్కడే పడతాయి, పనికి మాలినవన్నీ ఎగిరిపోయి బయటికి పడిపోతాయి. నీ జీవితంలో, నా జీవిత కాలంలో 2 ఉంటాయి, బలమైనవి, బలహీనమైనవి. ఆ బలహీనమైన వాటినే మన భాషలో ఏమంటారంటే బలహీనతలు అంటాం. మన జీవితకాలంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒకటే ఒక బలహీనత అని చాలామంది అంటారు, నాకు ఇది ఒక్కటే బలహీనత అంటారు. నిజం చెప్పమంటారు, బలహీనత ఎప్పటికీ ఒక్కటే రాదు, ఒకదానితో పాటు ఇంకా చాలానే అటాచ్డ్గా ఉంటాయి, ఒకదానికొకటి లింకింగ్గా ఉంటాయి. అదేదో తీగ తాగితే దొంక కదిలిందంటారు చూసినారా, తీగతో దొంకంతా కలిసే ఉంటుంది. తీగ లాగితే దొంకంతా కదిలిందంటే ఒక్కటి కాదు, అది అన్ని దానితో లింకింగ్గా ఉంటుంది. నువ్వు కూడా ఏమనుకుంటావు, నేను పీడింపబడుతున్నది ఒకే ఒక బలహీనత అని నువ్వు అనుకుంటావు. ఆ ఒక్క బలహీనత ఎన్నో బలహీనతతో కలిసే ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనే గాలితో ఆ సహాయాన్ని తీసుకొని నువ్వు వేరుపరచుకోవాలి. మొదట ఏంటంటే నీ బలాలను, బలహీనతలు రెండింటిని వేరుపరచుకోవాలి. ఎందుకంటే బలహీనతతో మనం పీడింపబడుతుంటాం. కొత్త నిబంధన కాలాన్ని ఒకసారి చదువుతుంటే ఆ కాలంలో దయ్యాల చేత పీడింపబడే వాళ్ళు ఉండేవాళ్ళట. ఈరోజు దయ్యాల చేత పీడింపబడే వాళ్ళు కాదు, బలహీనతల చేత పీడింపబడే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవంలో అడుగుపెట్టి మొదట బాగుంటారు, వచ్చిన ప్రతి ఒక్కరిలో 100 మంది వస్తే 99.9 మంది దేంతో పీడింపబడుతున్నారు? బలహీనత, బలహీనత, బలహీనత. అందుకే దేవుడు అంటాడు, నాయన ఈ బలహీనతను ఎలా వేరుపరచాలంటే గాలి సహాయంతో వడ్లను, తాళను ఎలా అయితే వేరుపరుస్తామో, తూర్పారబట్టి ఎలా అయితే వేరుపరుచుకుంటామో, నీ బలాలను, బలహీనతలను వేరుపరచుకో. బలాలను గట్టిగా పట్టుకో, బలహీనతలను పూర్తిగా వదిలేసుకో. పెంతెకొస్తు అనే పండుగ రోజున ఏం చేశాడంటే బలమైన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగాడట, బలమైన వీచే ఒక గాలి శబ్దము వలె దిగాడట. ఆ బలమైన గాలి శబ్దంతోనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యక్రమాన్ని జరిగించాడు. నిజంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మన జీవితకాలంలో బలాలను, బలహీనతలను వేరుపరుచుకోవచ్చు. ఒకరోజు ఎర్ర సముద్రం మీద బలమైన తూర్పు గాలి రేగడంతో ఏమైపోయిందట, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది చూసినారా. పరిశుద్ధాత్మ సహవాసం అనే బలమైన గాలి నీ ఆత్మీయ జీవితం మీద, నా ఆత్మీయ జీవితం మీద ఉంటే ఖచ్చితంగా బలాలు, బలహీనతలు 2 ఏమైపోతాయి, వేరైపోతాయి. అందుకోసమే నీ సహవాసం అంతా ఎవరితో ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిని. చాలా వరకు ఈ మధ్య క్రైస్తవులలో, సంఘాలలో ఆయనతో సహవాసం చాలా తక్కువైపోయింది. నిజంగా చెప్పాలంటే ఏదో బైబిల్ అంటాము, కొంచెం ప్రార్థన అంటాము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడే, ఆయనతో నేను సాగాలి, ఆత్మీయ జీవితం బాగుండాలని అసలు ఆ సహవాసం గురించి ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు ప్రవణ దేవుని వాళ్ళ. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ బలహీనతలు పూర్తిగా పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అందుకోసమే ఆయనని ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. మనం విశ్వాసంతో ఉండాలి. నిజంగా మన ప్రభు కూడా ఎలాంటి వాడంటే మన బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. అందుకే బైబిల్ అంటాడు, మన బలహీనతల్లో ఆయనకు సమానుభవం కలిగిన వాడే. నీకు ఏ బలహీనతలు ఉన్నాయో ఆయనకు తెలుసు. కారణం ఏంటంటే ఆ బలహీనతల దగ్గరికి పోయి వచ్చినవాడే ఆయన కూడా. శరీరంలో పుట్టిన తర్వాత ఆయనకు తెలుసు నీలో ఏ బలహీనతలు ఉంటాయో, ఎప్పుడు నువ్వు ట్రాప్ అవుతున్నావో, ఎక్కడ నువ్వు జారుతున్నావో, ఎక్కడ నువ్వు పడిపోతున్నావో అన్నీ తెలుసు ఆయనకు. అన్నీ తెలిసిన ఆయన దగ్గరికి వచ్చి గాలి సహాయాన్ని తీసుకొని ఎలా అయితే మనము వడ్లను వేరుపరిచామో, పరిశుద్ధాత్మ దేవుని ప్రభు యొక్క సహాయాన్ని తీసుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీ బలహీనతలు వేరైపోతాయి. ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మన బలహీనతలు మనకు పెద్ద పెద్దటే కనపడతాయి, చిన్న చిన్నవి కనపరావు. అవి మంచిటే అనుకుంటున్నాం. ఎప్పుడు కనపడతాయి తెలుసా? నిజంగా మన బలహీనతలు ఎప్పుడు కనపడతాయంటే, నిజంగా మాట్లాడుతున్నాను, ఈ కళ్ళతో చూసినప్పుడు మనకు కనిపించగానే ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మనసారా కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేస్తే
అక్కడ కళ్ళు మూసుకోగానే నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ప్రార్థనలో ఉన్నప్పుడు నీ మనసు నిన్ను నిందిస్తూ ఇది నీ బలహీనత, అప్పుడు నీ కళ్ళకు కనపడుతుంది నీ బలహీనత, ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రార్థన అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యం ద్వారా మన మనోనేత్రాలు వెలిగిస్తారు. ఆ మనోనేత్రాలకు మాత్రమే మనకు కూడా కనిపించని బలహీనతలు దేవుడు నీకు చూపిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వేరుపరుచుకోవాలి, ఖచ్చితంగా వేరుపరుచుకోవాలి. అలా వేరుపరుచుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి మన దేవుని వారిలో, లేకపోతే మన జీవితాలు సరిగా ఉండవు. అందుకే ఒక్కొక్క దానిని వేరుపరుచుకోవాలి. ఇప్పుడు నేను 3 పద్ధతులు చెప్పాను. పెద్ద పెద్ద వాటిని ఏం చేయాలి? చేతితో ఏరిపడేయాలి. ఒకవేళ మన కంటికి కూడా కనిపించని వాటిని ఏం చేయాలి? జల్లెడ ఉపయోగించి జల్లించుకోవాలి. బలాలు బలహీనతలను ఎలా వేరుపరుచుకోవాలి? తూర్పారబట్టనంది అంటే గాలి సహాయంతో వేరుపరుచుకోవాలి. ఇప్పుడు నేను మరొకటి కూడా చెప్తాను. మీ క్లాస్లో మీకు ఒక టీ ఇచ్చాను, అక్కనే మనకు టీ కాసి ఇచ్చింది. టీ కాసినప్పుడు ఆ టీలో టీ పొడి కూడా మిగిలిపోయి ఉంటుంది. మనకు టీ ఇచ్చింటాము, టీలో టీ పొడి కూడా మిగిలిపోయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కొన్ని పదార్థాలు అంటే ఘనమైన పదార్థాలు నీళ్ళలో కరగవు. ఇప్పుడు ఆ టీలో నుంచి టీ పొడిని వేరుపరచడానికి పెద్ద పెద్ద జల్లెడ ఉపయోగిస్తే అవుతుందా? చేతితో వేరుపరిస్తే అవుతుందా? పోనీ తూర్పాడబడితే అవుతుందా? దానికి ఉపయోగించే టెక్నిక్ ఏంటో తెలుసా? వడపోయడం అని అంటారు. ఏదైనా ఒక క్లాత్ పెట్టామనుకోండి, క్లాత్ పెట్టి పైనుంచి ఇలా టీ పోసామనుకో, మంచిదంతా కిందికి వెళ్తుంది. పైన చెత్త చెదారము వేస్ట్ టీ పొడి అంత పైనే నిలబడుతుంది. దీనినే వడపోయడం అంటారు. దీనిని మన ఆత్మీయ జీవితంలో ఎలా వాడుకోవాలో తెలుసా? దీన్ని వాడిన ఒకే ఒక స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. భారమైన హృదయంతో నీ హృదయాన్ని ఎవరి సన్నిధానంలో కుమ్మరించమంటాడు? దేవుని సన్నిధానంలో నీ మనస్సును కుమ్మరించుము అంటాడు. ఇలా పైనుంచి ఒక క్లాత్ మీద టీ పొడిని వేసావు అనుకో, దేవుడు మామూలుగా మనం ఏం చేస్తాం? దాన్ని వడపోస్తాం. నీ మనస్సును ఇలా దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తే దేవుడు కూడా నీ మనస్సును ఫిల్టర్ చేస్తాడు. దీన్నే వడపోయడం అంటారు. లూకాసు వార్తలో ఈమె గురించి ఒక మాట రాయించాడు, ఒకసారి చూద్దామండి. ఆయన వాడిన టెక్నిక్ అనకూడదు కానీ ఒక ఆత్మీయమైన పాఠము 7వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చూద్దాము తల్లి. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క ఏం క్షమించబడ్డాయట తల్లి? విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అందుకే ప్రభు చాలాసార్లు అంటాడు, నీళ్లు కుమ్మరించినట్టు నీ మనసును ఆయన సన్నిధానంలో కుమ్మరించు. ఎప్పుడైతే అలా కుమ్మరించామనుకో, టీలో నుంచి టీ పొడిని ఎలా అయితే వడపోసి ఫిల్టర్ చేస్తామో, దేవుడు కూడా నీలో ఉన్న మలినాలను, నీలో ఉన్న పనికిమాల జీవితాన్ని అలా ఫిల్టర్ చేస్తాడు. ఆ ఫిల్టర్ను వాడిన మొట్టమొదటి వ్యక్తి, ఇంతకుముందు వాడింటారు నాకు తెలిసి మాత్రము, కనపడిన స్త్రీ మాత్రము పాపాత్మురాలైన స్త్రీ. దేవుని సన్నిధానంలో మోకాలేసి కన్నీరు గారుస్తూ నీ మనసును ఆయన సన్నిధానంలో కుమ్మరించాలి. ప్రభు, నా జీవితంలో ఉన్న బలహీనత ఇదయ్యా, నేను ఇక్కడ పడిపోయానయ్యా, నా జీవితం సరిగా లేదు ప్రభువా. నీ మనసులో నుంచి మాట్లాడే ప్రతి మాట నీ హృదయం ఆయన కాళ్ళ మీద పడిన ప్రతిసారి ఫిల్టర్ అనేది జరుగుతూ ఉంటుంది మన దేవుని వల్ల. ఎంత బాగా ఫిల్టర్ అవుతుందంటే మన జీవితం అంత బాగుంటుంది. అందుకోసం ఏదన్నా మనలో బలహీనత కలిగినప్పుడు కానీ, ఏదైనా పాపం కలిగినప్పుడు కానీ, పాపాత్మురాలైన స్త్రీ వాడిన ఫిల్టర్ను మనం వాడాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మన జీవితాన్ని స్వచ్ఛమైనదిగా మార్చుకోవడానికి ఒక్కొక్క విధానం ఇది. ఇక ఇంకొక దాని గురించి మాట్లాడు. మీ చేతిలో గ్లాసు పెట్టాము, గ్లాసులో నీళ్ళు పెట్టాము, నీళ్ళలో ఉప్పు కలిపి ఇచ్చాము. ఇప్పుడు ఆ నీళ్ళలో నుంచి ఉప్పును వేరు చేయమని మిమ్మల్ని అడిగాను. ఎలా వేరుపరుస్తారు? వాక్యం కంటే ఇవే ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారా? వీటి ద్వారా ఎన్నో ఆత్మీయ జీవితాలు ఉన్నాయి, అందుకోసమే మాట్లాడుతాం. పెద్ద పెద్దవి అయితే చేతితో వేరుపడేసినాము, కంటికి కనిపించిన జల్లను ఉపయోగించేసినాము. రెండు కలిసి ఉన్నవి అంటే బరువైనవి బలహీనమైనవి ఉంటే గాలిని ఉపయోగించి తూర్పాడు కూడా పట్టేసినాం. ఒకవేళ నీళ్ళలో కరగని ఈ టీ పదార్థాలు ఇలాంటివి ఏం చేసినాము? ఓడగొట్టేసినాం. ఇప్పుడు మన దగ్గర నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో ఉప్పు కూడా కలిసింది. ఇప్పుడు నీళ్ళలో నుంచి ఉప్పును వేరుపరచాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఈ ఉప్పుని లేసి కింద మంట పెట్టామనుకోండి,
అప్పుడు నీళ్ళు ఏమవుతాయంటే ఆవిరైపోతాయి. ఆవిరైన నీళ్ళను కాస్త గ్యాప్ ఇచ్చామనుకోండి, నీటి ఆవిరంతా పైకి ఎగిరిపోయి కింద ఏం నిలబడతాయో తెలుసా? ఉప్పు నిలబడుతుంది. మంచంతా బయటకు వస్తుంది, ఉప్పు కిందనే ఉంటుంది. దీనిని ఏమంటారు తెలుసా? ఆవిరి చేయడం అంటారు. అసలు కింద మంట పెట్టిన ప్రతిసారి అది ఆవిరైతుంటుంది చూసినారా? దేవుడు కూడా నీ జీవితకాలంలో కూడా గుర్తుపెట్టుకోండి, శ్రమలు అన్న దాని కింద నిన్ను మంట పెట్టి నీ జీవితాన్ని ఉడికిస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలే నీ జీవితకాలానికి ఒక గొప్ప మలుపు తీసుకొని వస్తాయి. ఆ శ్రమలే నిన్నేం చేస్తాయంటే నీ జీవితాన్ని మారుస్తాయి, నిలబెడతాయి. నేనే ఎప్పుడు అనుకుంటాను, మనం నా జీవితకాలంలో ఎప్పుడైనా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం కాబట్టి సీరియస్గా ఉంటుంది. ఆ సీరియస్గా ఉన్నప్పుడు భక్తి ఎలా పొంగుకొని వస్తుంటుంది తెలుసా? నిజంగా చెప్తాను, మీకు ఉంటుందో లేదో కానీ పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు భక్తి డబల్ అవుతూ ఉంటుంది. అప్పుడు నేను అనుకుంటాను, ఇలాంటిది ఉండడమే మంచిది. కష్టాలు నష్టాలు ఎందుకు నిన్ను అలా బాధ పెడుతుంటాడు, నిన్ను ఎందుకు అలా నలుపుతూ ఉంటాడంటే నేను భక్తిహీనతలోంచి భక్తి పరుల లిస్టులో పెట్టడానికే. అది ఆ శ్రమల్లో నుంచి నేను ఎందుకు అలా చేస్తుంటాడంటే ఆ శ్రమలు నువ్వు పడాలి, ఆ ఇబ్బందులు నీకు ఉండాలి. అందుకే నువ్వు ఏమైనా ప్రార్థన చేయను తెలుసా? ప్రభువా నన్ను నడిపించు, ఇరుకు ద్వారంనే నడిపించు, కష్టాల గుండెనే నడిపించు, కానీ చివరి వరకు నడిపించు. నిన్ను దేవుడు సుఖ సంతోషాలతో పరలోక రాజ్యం తీసుకొని పోతాడని ఎప్పుడు అనుకోకండి. కష్టాల గుండెనే తీసుకొని వెళ్తాడు. కష్టాల గుండె ఎందుకు తీసుకొని వెళ్తాడంటే ఖచ్చితంగా నిన్ను అవిశ్వాసుల నుంచి విశ్వాసులు పక్కన కూర్చోబెట్టాలని. అందుకే ఇందాక ఆ నీళ్ళ కింద మంట ఎందుకు పెట్టాడు? ఉప్పును బయటికి తీయాలంటే మంట పెట్టాల్సిందే, వేరే మార్గం లేదు. నీ జీవితకాలంలో నువ్వు శ్రమలు పడాలి. ఆ శ్రమలు పడితేనే నీలో ఉన్న మలినాలు కూడా చనిపోతాయి. నీళ్ళలో ఏదైనా మలినాలు ఉన్నాయనుకో, ఆ మలినాలు ఏం చేయాలి? మనము వడపోస్తే అవుతుందా? క్రిముల కింద మంట పెడితే నీళ్లు మరిగి లోపల క్రిములు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఖచ్చితంగా మంట పెట్టాల్సిందే. మంట పెట్టడం అన్నది మనకే మంచిది. మన భక్తి జీవితం కూడా అంతే. నీలో ఉన్న మలినాలు పోవాలంటే శ్రమలు అన్న మంట నీకు తగలాల్సిందే. ఆ మంట తగిలితేనే మన జీవితం బాగుంటుంది. జీవితకాలంలో ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, అడగాలి ప్రభువును. ఏమని అడగాలి? శ్రమలు కావాలనే అడగాలి. ప్రభువా నన్ను శ్రమల గుండా నడిపించనే అడగాలి. అప్పుడు మన జీవితకాలంలో ఈ శ్రమలు అన్నవి పోవడం అన్నది జరుగుతుంది మన దేవుని వల్ల. అదే మన జీవితకాలంలో ఇంకొకటి దీన్ని ఏమంటారంటే ఆవిరి చేయడం అంటారు. ఇంకా చివరిగా ఒకటేమో ఉంది, అదొకటి చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైనా పాతకాలంలో చెలిమెలు అనేవి కొన్ని ఉండేవి. మన కుంటలు చెలిమెలు అనేవాళ్ళు ఉంటాం. అందులో మనం తాగడానికి నీళ్లు తోడాలి అని అంటే నీళ్ళు ఎలా ఉంటాయంటే బురదగా ఉంటాయి. మన పాత్రలో తెచ్చి ఇలా పెట్టుకుంటాము, అంత బురద ఉంటాయి. ఆ బురద నీళ్ళలో నుంచి మనకు మంచి నీళ్ళు కావాలంటే ఏం చేయాలి? చెలిమెలో నుంచి వాటర్ తీసుకొచ్చాము, తెచ్చిన వాటర్ను ఆ బురద ఉంటే చూసినారు కదా మీరు చాలాసార్లు. ఒక నది పక్కలో కానీ చెలిమెలో నుంచి వాటర్ తెచ్చాము, బురద ఉన్నాయి. ఆ బురద వాటర్లోంచి మంచి నీళ్ళను వేరుపరచడానికి మనం ఏం చేయాలి? జల్లాడబడదామా? లేకపోతే చేత్తో వేరు పడేయగలమా? తూర్పారబట్టగలమా? లేకపోతే మంట పెడితే ఏమైనా అవుతుందా? దాన్ని ఏమంటారు తెలుసా? తేర్చడము అంటారు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. 1 గంట దాన్ని ఓపికగా పక్కన పెట్టావంటే బరువైన మట్టి కణాలు కొద్దిసేపటి కిందికి ఏమైపోతాయి? పడిపోతాయి. అక్కడ సమయం ఏం చేస్తుందంటే అన్నిటినీ సమకూరుస్తుంది. ఇక్కడ నువ్వు చూపించాల్సింది అంటే ఓపికతో చూసావు అనుకో, కాస్త టైం ఇచ్చావు అనుకో దేవునికి, అన్ని జీవితాలని అనుస్తాడు నీలో ఉన్నవన్నీ. ప్రార్థనలో ఓపిక. ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి అడిగేదట, ఒక ఉపమానం చెప్పాడు ప్రభు కూడా. ఒక స్త్రీ ముసలావిడ అనుకుంటాను, లేదంటే ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అంటది, అయ్యా నాకు న్యాయం, అయ్యా నాకు న్యాయం, అయ్యా నాకు న్యాయం. నువ్వు కూడా ఓపికతో దేని గురించి మాట్లాడాలి తెలుసా? ప్రభువా నా బలహీనత, ప్రభువా నా బలహీనత, ప్రభువా నా బలహీనత. ఓపికగా ఉన్నావు అనుకో, మలినాలతో కూడిన నీళ్ళు కొద్దిగా టైం ఇచ్చామనుకో దానికి, ఆ బరువైనవన్నీ ఏమైపోతుంటాయి? కిందికి దిగజారుతుంటాయి. దీనిని ఏమంటే తేర్చడము అని అంటారు మన భాషలో. ఇక్కడ పని జరిగించేది ఏంటి? ఓర్పు, సమయం. ఆ రెండిటిని నువ్వు దేవునికి ఇవ్వాలి. కాస్త సమయం. నీలో కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి నువ్వు తీసేసుకోలేనివి. నీ చేత్తో అయ్యేవి చేయగలవు, చేత్తో కానివి ఏం చేస్తాము? దేవునికి సమయాన్ని ఇచ్చేయి.
ప్రార్థనలో సమయాన్ని ఇచ్చే, ప్రభువుకు సమయాన్ని ఇచ్చే. ఓపిక ఏం చేస్తుందంటే నీలో బరువైన బలహీనతలన్నీ కింద కూర్చోబెడతాయి. దీన్నే తేర్చడము అంటారు. తేర్చిన తర్వాత అట్నే వదిలేయకూడదు. పైకి వచ్చిన మంచి మంచి వాటర్ని ఏం చేయాలంటే వంచాలి పక్కకు మళ్ళీ. అలానే వదిలేసి అనుకో, కిందనున్న మలినాలు మళ్ళీ ఏమవుతాయి, పైకి వస్తాయి. మంచి నీళ్ళు పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే వంచాలి దాన్ని. ఇలా ఓల్చడం అంటారు దీన్ని. అలా వంచితే మంచి అంతా సపరేట్ అవుతుంది, మట్టి అంతా కిందనే ఉండిపోతుంది. నీ జీవిత కాలంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు చెడు సహవాసంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీళ్ళు అణిచినప్పుడు వెంటనే నువ్వేం చేయాలో తెలుసా, ఆ సహవాసంలోంచి పక్కకు రావాలి. వాళ్ళతో ఉండామనుకో, ఆ చెడు సహవాసం, ఆ పనికి మాలోళ్ళే బురదను లేపినట్టు నీలో ఉన్న బురదను రేపుతాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే తేర్చుకున్న తర్వాత దానిని పక్కకి ఏం చేయాలి, వంపాలి. నీ భక్తి జీవితాన్ని అంతా పక్కకు వంపుకోవాలి. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, మొదట దేవుడికి సమయాన్ని ఇచ్చి ఓపికతో ఎదురు చూసి నీ బలహీనత అంతా అడుగంటే విధంగా చేసి మంచిని నీలో కనపడిన ప్రతిసారి ఇక నువ్వు పూర్తిగా వాళ్ళకు వేరై పక్కకు వచ్చేయాలి ప్రవణ దేవుని వాళ్ళు. ఇలా మన జీవితకాలంలో ఉన్న బలహీనతను తీసేసుకోవాలి. ఇప్పుడు చివరిగా నేను ఒక్కదాని గురించి చెప్పి నేను ముగిస్తానండి. మన దగ్గర 1 కేజీ ఇసుక ఇచ్చాము. ఆ ఇసుకలో చిన్న చిన్న ఇనుప ముక్కలు సన్నటి ఉంటుంది చూసిన ఇనుప ముక్కలు. ఆ ఇసుకలో నుంచి ఇనుప ముక్కలు మనం వేరుపరచడానికి దేన్ని ఉపయోగిస్తాము, ఒక అయస్కాంతాన్ని తీసుకుంటాం. అయస్కాంతాన్ని తీసుకొని ఒక్కసారి ఆ ఇసుక లేక పంపించాము అనుకోండి, ఆ చిన్న చిన్న ఇనుప ముక్కలు అయస్కాంతం ఏం చేస్తుంటే ఆకర్షించి వాటన్నిటిని బయటికి తీసేసుకొని వస్తుంది. నీ జీవితకాలం, నా జీవితకాలంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, సహవాసానికి ఎక్కువ అవకాశం ఇస్తే ఆ సహవాసమే అంటే ఏంటి, మందిరంలో బాగా గడపడం, సహోదరులతో బాగా ఉండడం, ఆత్మీయతలో ఉండడం, ఇలాంటివన్నీ చేసామనుకోండి ఏం చేస్తుందో తెలుసా, ఆ సహవాసం నీలో ఉన్న పనికి మాలిన చెత్తంతా బయటికి తీసుకొని వస్తుంది. నిన్ను ఆకర్షిస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నా జీవితాన్ని బాగు చేస్తుంది. ఇలా మన జీవిత కాలంలో ఉన్న ఒక్కొక్క దానిని ఒక్కొక్క పద్ధతిని ఉపయోగించి వాడుకోవాలి ప్రవణ దేవుని. నువ్వు ఇందాక నేను మాట్లాడినవన్నీ ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి చాలా బాగా ఉపయోగపడేది. ఇది నేను మాట్లాడినది కాదు, దేవుడిచ్చిన గొప్ప ఆలోచన చేత మనం ఎలా ఉండాలంటే దేవుడున్న పరలోక రాజ్యానికి హక్కుదారులు కావాలి అని అంటే వడపోయాలి. ప్రతి దానిని వడపోయాలి. పైకి పెద్ద పెద్దటి కనిపించానుకో చేతితో ఏరిపడేయండి. లోకం అసహించుకునేవి ఏమైనా మొదట చేతితో ఏరిపడేది. ఒకవేళ చేతితో ఏరిపడేయకుండా మనకి ఇబ్బంది కలిగించేవి ఏవైనా కానీ జల్లించాలి ఫస్ట్. ఎందుకంటే ఆ గోధుమ పిండిలో ఉన్న తెల్ల పురుగులు కనిపించవు. జల్లిస్తే మంచి చెడుని ఏం చేస్తుంది, అది వాక్యం ఎలా చేయగలదు గుర్తుపెట్టుకోండి. వాక్యానికి అవకాశం ఇస్తే అది జరుగుతుంది. అలాగే మనకు బరువైనవి బలహీనవి ఒడ్ల నుంచి దాన్ని చూసినారా, గాలి చేత తూర్పారబట్టినాం. పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నామంటే నీ బలాలు బలహీనతలు రెండూ వేరు పడిపోతాయి. ఎర్ర సముద్రాన్ని వేరుపరిచిన దేవుడు నీ బలాలను బలహీనతలను కూడా వేరుపరుస్తాడు. దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అలాగే శ్రమలో కావాలని కోరుకోవాలి. మంట పెట్టాను కిందలో, నీళ్ళలో నుంచి ఉప్పును ఎలా అయితే వేరు చేస్తామో శ్రమలలో ఉన్నామనుకో దేవుడు నిన్ను అవిశ్వాసులలో నుంచి విశ్వాసుల్లో కూర్చోబెట్టడానికి శ్రమలను కోరుకోవాలి ఆత్మీయ జీవితంలో. ఇది మనకు జరగాలి. ఇంకొకటి ఏంటో తెలుసా, టీ పొడిలో నుంచి వడపోయడం అంటారు దాన్ని. నీళ్లు కుమ్మరించినట్టు నీ మనస్సును, నీ హృదయాన్ని ప్రభు కాళ్ళ దగ్గర పాపాత్మురాలైన స్త్రీ ఉపయోగించినట్టు ఉపయోగించాలి. నీ మనస్సును దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఫిల్టర్ చేస్తాడు. ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది. చివరగా ఇసుకలో నుంచి ఇనుప ముక్కలను బయటికి తీసినట్టు సహవాసానికి ఎక్కువగా అవకాశం ఇచ్చావనుకో, ఆ సహవాసం అంటే ఆత్మీయతలో ఉన్న సహవాసము, దేవునితో ఉన్న సహవాసము, సహోదరులతో ఉన్న సహవాసం మనలో ఉన్న బలహీనతలన్నీ బయటికి తీసుకొని వస్తాయి. చివరిగా ఏదైనా మనం ఇంకా దారుణమైనవి ఉన్నాయంటే తేర్చడము అంటారు. ఓపికగా దేవునికి సమయాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయం కోసం ఓపికతో ఎదురు చూడండి. అన్నీ ఉపయోగించామనుకో ఖచ్చితంగా అన్నీ పోతాయి. చివరిలో మనకు నిలబడేది ఏంటంటే ఒక మంచి ఆత్మీయ జీవితం. అందుకే దేవుడు మనతో ఈరోజు మాట్లాడే అంశము ఫస్ట్ వేరుపరుచుకో, తర్వాత ఆటోమేటిక్గా నీ ఆత్మీయ జీవితం విస్తృతం అయిపోతుంది. అంతే, ఖచ్చితంగా విస్తృతం అవుతుంది. నీ పని విస్తృతం అవుతుంది, నీ పరిచర్య విస్తృతం అవుతుంది, నీ భక్తి విస్తృతం అయిపోతాయి. ముందు ఇవి ఉండే అనుకో ఇవే మనల్ని వెనక్కి లాగుతుంటాయి. వీటిని పట్టుకొని మనం పరిగెత్తలేం. వీటిని వెనకాల తగిలించుకొని ఎక్కడ పరిగెత్తాం మనము. అందుకే ముందు వీటిని వేరుపరచుకోండి, ఆత్మీయ జీవితం ఆటోమేటిక్గా విస్తృతం అయిపోతుంది.
కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడిన మాటలుగా గమనించి మనలో ఉన్న ప్రతి లోపాన్ని ఒక్కొక్కటి అన్నీ తీసేసుకొని పరలోక రాజ్యానికి హక్కుదారులము కావాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలా నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నన్ను